Swansea, back. సార్ తీస్తున్నాను సార్ వీడియో. ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే కానీ యువత చాలా వరకు కూడా ఈ గంజాయి అవ్వచ్చు లేదా అదర్ డ్రగ్స్ అవ్వచ్చు వాటికి కొంచెం ఎక్కువ బానిసలు అవుతున్నారు. ఓకే, ఇప్పుడు ఒకరు అలవాటు అయిన తర్వాత ఫ్రెండ్ సర్కిల్లో ఇంకోటి అలవాటు ఉన్నాడు, వాళ్ళకి అట్లా అలవాటు చేసుకోవడం వల్ల మొత్తం ఈ కాలేజీలో అవ్వచ్చు, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈవెన్ ఇంటర్లో ఉన్న పిల్లలు కావచ్చు, డిగ్రీలో ఉన్న పిల్లలు కావచ్చు, బీటెక్ చదువుతున్న వాళ్ళు అవ్వచ్చు, ఈ గంజాయికి అనేది ఎక్కువ అడిక్షన్ అనేది ఉంటుంది. డెఫినెట్గా ఇది ఇట్లాంటిది ఎవరైతే ఉంటారో వీళ్ళపైన అయితే పోలీసులు దీనిపైన చట్టపరమైన చర్యలు అనేవి తీసుకోబడతాయి. ఇది కాకోకుండా ఇంట్లో వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారనే చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా పేరెంట్స్ ఉంటుంది. సో రెగ్యులర్గా కూడా వాళ్ళు కాలేజీకి వెళ్ళడం కానీ, ఒకవేళ ఇంటర్ చదువుతుంటే కాలేజ్కి వెళ్ళి వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, ఎలా చదువుతున్నారు అనేది అక్కడ ఉన్న టీచర్లతో మాట్లాడడం అవ్వచ్చు, స్టాఫ్తో మాట్లాడడం అవ్వచ్చు, లేదా వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో మాట్లాడడం అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా వాళ్ళ గురించి రెగ్యులర్గా కూడా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే మాత్రం వన్ ఫైన్ డే ఎట్లా ఉంటారంటే మావాడు అన్నీ బాగానే ఉన్నాడు, మావాడు చాలా మంచోడు అనే స్టేజ్లో ఉన్నప్పుడు వన్ ఫైన్ డే ఏమవుతుందంటే ఇట్లాగే గంజాయిలో పట్టుబడ్డం కానీ, లేకపోతే కన్జ్యూమ్ చేస్తూ పట్టుబడ్డం కానీ ఇలా ఉందంటే మాత్రం ఒక్కసారి ఎన్డీపీఎస్ కేసు ఉందంటే మాత్రం కెరీర్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. 10 years కన్విక్షన్ వస్తుంది. అండ్ మోర్ ఓవర్ వన్స్ రిమాండ్ పోతే అంత ఈజీగా బెయిల్ కూడా రాదు. ఎన్డీపీఎస్ కేసుల్లో అంత సీరియస్గా ఉంటుంది కాబట్టి సో పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా డెఫినెట్గా వాళ్ళ పిల్లలకి ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఖచ్చితంగా దీని గురించి కూడా మాట్లాడుతుండాలి, స్కూల్కి వెళ్తుండాలి. అండ్ చుట్టుపక్కల నైబర్స్తో కూడా ఎలా ఉన్నాడు అనేది డెఫినెట్గా తెలుసుకొని వాళ్ళతో రెగ్యులర్గా మాట్లాడుతుండాలి. అంతేగాని మా పిల్లోడు బాగున్నాడు, ఏమవ్వదు, బాగానే ఉన్నాడు అన్నప్పుడు ఒకసారి ఏదో ఒక రోజు పట్టుబడినప్పుడు వాళ్ళకు కూడా షాక్ లాగా ఉంటుంది. అలా కాకోకుండా ముందు నుంచి కూడా వాళ్ళు ఎలా ఉన్నారనేది తెలుసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్ది ఉంటుంది. అండ్ స్కూల్లో ఎలా ఉన్నారని తెలుసుకోవాల్సిన బాధ్యత టీచర్స్ది కూడా ఉంటుంది. అండ్ అవన్నీ అయిపోయిన తర్వాత మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు దాంట్లో పోలీసులు అవ్వచ్చు, తర్వాత చట్టపరమైన చర్యలు మనం తీసుకుంటాం. సో డెఫినెట్గా ఫౌండేషన్ అనేది ఎక్కడ ఉంటుంది, స్కూల్స్ ఆర్ కాలేజెస్ అండ్ వాళ్ళ ఇంట్లో పేరెంట్స్. డెఫినెట్గా దీంట్లో పేరెంట్స్ అండ్ టీచర్స్ కూడా మెయిన్ రెస్పాన్సిబిలిటీ అండ్ మెయిన్ రోల్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా దీంట్లో చర్యలు తీసుకొని పిల్లలు అనే వాళ్ళు గుడ్ బిహేవియర్తో సత్ప్రవర్తనతో ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది కూడా ఉంటుంది.